దేవుని మాట మొదటి నుంచి చివరి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు యెషయా గ్రంథం 54వ అధ్యాయము 2వ వచనం. నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకంగా సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడుగు చేయము, నీ మేకులను దిగగొట్టుము. ప్రియ స్నేహితులారా, దేవుడు ఏమంటున్నాడంటే నీ యొక్క గుడారపు స్థలమును విశాలపరచుకోమంటున్నాడు. నీ హృదయము చాలా విశాలం లేకుండా ఇరుగ్గా ఉండి నానా ఇబ్బందులు పడుతూ అనేకమైన యోచనలు చేస్తూ అలసిపోయి సొలసిపోయిన నీ గుడారం అంటే నీ హృదయం. ఏమంటున్నాడు దేవుడు? అని హృదయపు యొక్క స్థలమును విశాలపరచమంటున్నాడు. నువ్వు విశాలపరచాలి అనుకుంటే దేవుడు నీ హృదయంలో ఉన్న ప్రతి ఒక్క వ్యాకులతను తొలగించి నీ స్థలాన్ని విశాలపరుస్తాడు. ఇప్పుడు ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, వేదనలు, బాధలు ప్రతిదీ నీ గుడారపు స్థలంలో ఉండి విశాలం లేక బాధపడుతున్న నీకు దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే నీ హృదయాన్ని విశాలపరుస్తానంటున్నాడు. నీ హృదయంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యను తొలగిస్తానంటున్నాడు. నీ నివాస స్థలముల తెరలు నిరాటంకంగా సాగనిమ్ము. నిరాటంకంగా నీ యొక్క నివాస స్థలము, నువ్వు నిద్రపోయే స్థలాన్ని, నీ యొక్క తెరలు నిరాటంకంగా సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడుగు చేయమంటున్నాడు, నీ మేకులను దిగ్గొట్టుము. సిలువలో మన పాపాలన్నీ మేకులకు ఆయన దిగ్గొట్టాడు, మేకులతో మన పాపాలన్నీ. అదే రకంగా నీవు కూడా ఈరోజు నీ యొక్క పాపాలని, శాపాలని యేసు నామంలో ఒప్పుకొని నీ మేకులను దిగగొట్టాలి. అప్పుడు ఏమవుతుంది? 3వ వచనం. కుడివైపునకు ఎడమవైపునకు నీవు వ్యాపించెదవు, నీ సంతానము అన్యజనముల దేశమును స్వాధీనపరుచుకును, పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును అంట. దేవుడు ఏం చేస్తాడంట? పాడైపోయిన స్థలాలను నివాస స్థలములుగా చేస్తాడంట. అంత గొప్ప దేవుడిని మనం విడవకుండా, ఎడబాయకుండా ఆయన నామాన్ని స్మరించుకుంటూ ఆయనలో గడుపుతూ మన యొక్క హృదయాన్ని విశాలపరుచుకొని మన హృదయంలోనికి ఎప్పుడైతే ఆహ్వానిస్తామో ఈ యొక్క ఇన్ని మేలులు ఉన్నాయి. ఇరుగ్గా బాధలతో, కష్టాలతో నలిగిపోతూ సుఖం లేని పరిస్థితులు, దుఃఖంతో కూడిన జీవితము, నీ హృదయ వేదన, ఎంతో కఠినమైన పరిస్థితుల్లో నువ్వు జీవిస్తుంటే ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు ఏమంటున్నాడంటే నీ యొక్క గుడారపు స్థలం విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకంగా సాగనిము, నీ త్రాళ్లను పొడుగు చేయము. నీ త్రాళ్లను పొడుగు చేయమంటున్నాడు. పొట్టుగా ఉన్న వాటిని, మన ఆలోచనల్ని ఏం చేయాలి? పొట్టిగా పొరుచుకున్న వాటిని పొడుగు చేయమంటున్నాడు. చిన్న చిన్న ఆలోచనలు, నీ ఇంటి పక్కన, నీ ఇంట్లో, నీ వీధిలో ఇవి కాదు చూసేది. మనం చూసేది ఏంటి? దేవుని వైపు చూడాలి. ఎప్పుడైతే దేవుని వైపు చూస్తామో ఈ యొక్క పొట్టివి మనకు కనిపించవు. పొట్టివి అంటే ఏంటి? సమస్యలు, కురచగా ఉన్నవి, త్రాళ్ళ లాంటివి, త్రాళ్ళు, ఇబ్బందులు, కష్టాలు, అప్పులు, ఇవన్నీ మనకు సమస్యలాగా కనపడుతున్నాయి. దేవుడు ఏమంటున్నాడంటే నీ యొక్క రక్షణను పొడుగు చేయమంటున్నాడు. దేవుడు నీకు ఇచ్చిన రక్షణను కాపాడుకుంటూ దాన్ని వ్యాపింపజేస్తే కుడివైపునకు ఎడమవైపునకు నీ వ్యాపించదవు, నీ సంతానం అన్యజనుల దేశమును స్వాధీనపరుచుకొనును, పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును. దేవుడికి వందనాలు. దేవుడు గొప్ప మాట మాట్లాడుతున్నాడు. నీ సంతానం ఏమవుతుందంట? అన్యజనుల దేశాన్ని స్వాధీనపరుచుకుంటారంట. నీ సంతానం, నా సంతానం, మనందరి సంతానం. పాడైన పట్టణములను నివాస స్థలములుగా పాడైపోయింది అనుకునేదాన్ని దేవుడు నివసింపజేస్తాడంట. అందులో నీకు ఇల్లు లేదా? పడిపోయే పరిస్థితిలో ఉందా? గోడలు బీట్లు ఇచ్చినాయా? దేవుడు ఏం చేస్తాడంట? దాన్ని తిరిగి కడతాడంట, దాన్ని నివాస స్థలంగా చేస్తాడంట. అదే రకంగా అటు శారీరకంగా, ఇటు ఆత్మీయంగా కూడా నీ హృదయపు గోడలు బీట్లు ఇచ్చినాయా? నీ హృదయంలో ఒకప్పుడు దేవుడు ఉన్నాడు, ఇప్పుడు దేవుడిని వదిలివేసి వేరొక మార్గంలోకి నువ్వు వెళ్తున్నావా? నీ గోడలకు బీట్లు ఇచ్చి నివాస స్థలము, ఆయన నివసించే స్థలాన్ని నివసింపజేయకుండా నువ్వు దూరం చేసావా? ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు ఏమంటున్నాడంటే మరలా నువ్వు దేవుణ్ణి ఆహ్వానిస్తే
దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వు కూడా ఆయన ప్రేమించి ఆయన నీ యొక్క హృదయంలోకి చేస్తే ఏం జరుగుతుందంట, నువ్వు వ్యాపిస్తావంట. కుడివైపునకు ఎడమ వైపునకు కూడా వ్యాపిస్తావంట. దేవుడిని నీ హృదయంలోనికి రాని, పాడైన నీ హృదయము భీతితో, నిరాశతో, నిస్పృహతో, ఏది లేదు అనుకుంటూ నువ్వు ప్రక్కకు తొలగిపోయిన పరిస్థితులను నువ్వు మరలా జ్ఞాపకం చేసుకొని నీ యొక్క హృదయంలోకి దేవుని ఆహ్వానించు. ఇప్పుడే ఆహ్వానించు. దేవుడు వెంటనే నీ హృదయంలోనికి వస్తాడు. ఆయన పాదాలు ఎదుట సాగిలపడి, తండ్రి నా హృదయంలో ఇరుగ్గా ఉందయ్యా, విశాలత లేదు, నేను నాకు సమస్యలు, నా కష్టాలతో, నా బాధలతో నేను వాటిని ఆహ్వానించి నా హృదయం నిండా నింపుకొని నీకు ఆ యోచనలతో అలసిపోయానయ్యా, నిన్ను దూరంగా పెట్టాను. నువ్వుంటే విశాలత, నువ్వుంటే నాకు సంతోషము. తిరిగి నా హృదయంలోనికి రాయ్యా, నాకు విశాలత దొరుకుతుంది, విశాలమవుతుంది. అలాగే నా యొక్క పాపాలని, శాపాలని మేకులతో దిగొడుతున్నాను. నా యొక్క సమస్యలు ఇవేం కాదయ్యా, నీ యొక్క రక్షణను నేను పొడుగు చేస్తున్నాను. నువ్వు ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని నేను కాపాడుకుంటాను. నువ్వు ఇచ్చిన ధన్యకరమైన జీవితాన్ని, నీ సన్నిధిని, నీ భాగ్యాన్ని నేను వదలకుండా పొడుగు చేసుకుంటాను. నువ్వు వ్యాపింపజేస్తానంటున్నావు కుడివైపుకు ఎడమ వైపుకు. నా సంతానాన్ని అన్యజనుల దేశాన్ని స్వతంత్రించుకుంటారంటున్నావు అయ్యా. పాడైపోయిన, బీట్లించిన నా హృదయంలోకి తిరిగి మరలా నన్ను కట్టి నువ్వు నివాసస్థలంగా చేసుకొని నా హృదయంలోనికి ఇప్పుడే రా తండ్రి అని మనం మొరపెడదాం. దేవుడు గొప్ప దేవుడు, ఆయన జాలిగల దేవుడు. ఆయన ఆహ్వానిస్తే వెంటనే మన హృదయంలోనికి వచ్చి మన యొక్క కష్టాలని, నష్టాలని తీర్చి మనకు సంతోషకరమైన జీవితాన్ని అనుగ్రహిస్తాడు. దేవునికి వందనాలు. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. ఈ యొక్క ఆదివారం సమయంలో ప్రభా నాయన శ్రేష్టమైన వాక్యంతో నువ్వు మాట్లాడావయ్యా తండ్రి. మాకు హృదయాన్ని విశాలపరచుకోమంటున్నావు. కష్టాలు, నష్టాలతో ప్రభు ఇరుగ్గా ఉన్న మా హృదయాన్ని విశాలపరిచే దేవుడు అయ్యా. నువ్వు ఎప్పుడైతే వస్తావో, నేను ఎప్పుడైతే మేము ఆహ్వానిస్తామో మా హృదయం విశాలమవుతుంది తండ్రి. నాయన యేసయ్య, నువ్వు ఇచ్చిన ప్రభా నాయన గొప్ప రక్షణను పొడుగు చేయమంటున్నావు అయ్యా. నిత్యం నీ సన్నిధి వదలకుండా ప్రభా ప్రతి వారం నీ సన్నిధికి వెళ్ళే భాగ్యాన్ని అనుగ్రహించండి. అంత మాత్రమే కాకుండా కుడివైపుకి ఎడమవైపుకి వ్యాపింపజేస్తానంటున్నావయ్యా తండ్రి. మా కుటుంబ సభ్యులందరినీ ప్రభు వ్యాపింపజేసే దేవుడుగా ఉన్నావు, అభివృద్ధి పరిచే దేవుడుగా ఉన్నావయ్యా తండ్రి. నేను వృద్ధిపరిచే దేవుడుగా ఉన్నావయ్యా, హెచ్చించే దేవుడుగా ఉన్నావయ్యా. నీకు వందనాలు చెల్లించుకుంటాను ప్రభు. నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు ప్రభు. నీ ప్రేమను మరువలేమయ్యా తండ్రి. గొప్ప దేవుడు అయ్యా, గొప్ప కార్యాలు చేసే దేవుడు అయ్యా తండ్రి. నీ సంతానం ప్రభు, మా సంతానాన్ని అన్ని జనుల దేశం స్వతంత్రించుకుంటారన్నావయ్యా తండ్రి. నేను వారిని ఉన్నత స్థితిలో ఉంచుతావయ్యా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నీ కృప ఎంతో తండ్రి నాయన అమోఘమైనది ప్రభా తండ్రి యేసయ్య. దాన్ని వర్ణించలేమయ్యా తండ్రి నాయన. పరిమితం లేదు ప్రభా నాయన, అపరిమితమైనది ప్రభా నాయన తండ్రి యేసయ్య. అంత మాత్రమే కాకుండా ప్రభా నాయన నీ నివాస స్థలమును ప్రభా నాయన నివసించే స్థలంగా చేయమంటున్నావయ్యా తండ్రి. ఎప్పుడైతే మా హృదయంలో నివాసం ఉంటావో తండ్రి నాయన, మాకు ఆ సమాధానం, అసంతోషము తొలగించి సమాధానం, సంతోషాలతో నింపే దేవుడు అయ్యా తండ్రి. నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈరోజు నీట్ ఎగ్జామ్ రాస్తున్న ప్రతి బిడ్డని ఆశీర్వదించండి ప్రభా. వారు చేపట్టుకుని నువ్వు రాపించండి ప్రభా. వారికి మేలైంది చేయండి ప్రభా. ఎవరైతే నీ బిడ్డలు ఎగ్జామ్ రాస్తున్నారో ప్రభా, వారికి మంచి విజయం ఇచ్చి సంతోషంతో నింపి సాక్షులుగా నిలబెట్టండి కృపగల దేవ. ఎండవేడిని తప్పించండి, వాతావరణం స్వాధీనంలో ఉంచుకోండి ప్రభు. బిడ్డలపై నీ యొక్క చల్లని మేఘాన్ని ఉంచండి కృపగల దేవని కృపను కోరుకుంటున్నా ప్రభుని ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అతినంగా బ్రతిలాడు వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.